ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ పన్నీర్ ఫ్రాంకీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ఫస్ట్ మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవి కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన దాంట్లో ఒక టమాటా పెద్దగా, ఇది కూడా పెద్ద సైజులో కట్ చేసుకోండి. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కారం వేసి కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకుందాం. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోండి. అది కూడా వేసేసి కలిపేసి మీకు ఉప్పు సరిపడకపోతే ఇప్పుడు ఉప్పు కూడా కొద్దిగా వేసి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక నిమిషం ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. దీని పక్కన పెట్టి స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్ కట్ చేసుకొని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదా, అది ఇరువైపులా మంచిగా కాల్ చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కర్రీ కూడా పెట్టేసి రోల్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.